బండారు బట్టి ఎగదగ మాత్రించి ఎల్లమ్మరే భూములు జపములు ఊరికి పడకుండా తనగా మాత్రము తన వెళ్ళబోనుంచి మన మీద కొడుతుంది ఎల్లమ్మ ఎల్లమ్మ మరి ఒక వైశాఖ వనం లోపట మల్లెలు పురుగులు మల్లెలు వాడుతున్న ఎగద ఏనాడు వంగిన వృక్షం లేపకు లేస్తలేదు లేచిన వృక్షం ఉంగుతలేదు ఆనాడు రాగి బాండలు ఉన్నాడట కమల వాళ్ళకు మట్టి బాండలు చేసింది ఒరే కొడుకులు ఆరబీరి పోస్తే ఎంత పోయకుండా అని చెప్పి వెళ్ళింది ఎల్లమ్మ పోయినట్టే పోయింది పుట్టలు తాగున్నది మళ్ళా పొద్దుగా లేసి కమల వాళ్ళు వచ్చిరి అని ఎల్లుగా ఓరి గౌడ ఓరి ఎల్ల గౌడ ఓరి నల్ల గౌడ ఓరి నల్ల గౌడ ఓరి నర్స గౌడ ఓరి పరశురామ గౌడ ఏమి రా నా చెట్టు పోయినమో నా వంగమంటేనేమో వంగింది లేవమంట లేచింది లేవమంట లేస్తలేదు వంగమంటే ఉంటుంది ఏం తాడురా నాది నాగమాతాడు పెద్ద దేవుడు నాగమాతాడు అంటే అది ఎట్టెట్ట ముస్సుమని అంటదో కళ్ళు తాగితే ముస్సుమంటారట నాదేం తాడంటావు బాదార్లంజే కాదురా ఆ చెట్టు పేరే బాదార్లంజే ఆ కళ్ళు తాగితే బాదారు మీదనే పొర్రాడాడు మరి ఒకవేళ కనుకనే పరపదాడు పండుదాడు ఉంటది పోతాడు ఉంటది మరి యొక్క ఏనాడు మరి ఒక గమల వాళ్ళు మరి యొక్క పొద్దుగల వచ్చారే అన్నలాడ తమ్ములారా అవురా ఆ కళ్ళులో చూస్తే పురుగులు కనబడుతున్నాయి ఎదరు వాసనకు తట్టుకుంటలేము ఎక్కడ పోదాము ఎవరన్నా సోలి చెప్పుతుండొచ్చు ఎట్లా చేస్తాము ఇక్కడ తూర్పు వాడల్లా ఎరకలమ్మ ఉన్నది ఈ ఎరకలమ్మ దగ్గరికి పోతే ఎవరి మాయనో పోషమ్మన కాశమన మైసమ్మన మార్గమ్మన మరి మంత్రకాడ తంత్రకాడ భూతకాశ బేతకాశ సాగిడి గాని దయ్యములు వచ్చి మరి యొక్క ఏనాడు మన మీద వారిని అడుగుదామని చెప్పి వాళ్ళు వస్తా ఉన్నారు కమల వాళ్ళు వస్తా ఉంటే కమల వాళ్ళు వస్తా ఉంటే ఆ ఎరకలమ్మ దగ్గర పోతే తప్ప చెప్పుతుండొచ్చు ఎల్లమ్మనేమో మాయతోడి చేసింది ఎరకలమ్మ తప్ప చెప్పుతుండొచ్చు కంచి ఎల్లమ్మ వెళ్ళింది ఊత ఓరి మరిగా చేతులు పట్టుకుంది ఎత్తి మీద ఎరకని మారిన ముచ్చాల మరిపినప్పుడు కొంచెం ముచ్చాల కుదిరిచ్చిన బుడ్డి అడ్డడ ముచ్చాల అల్లనే బుడ్డి బుడ్డ కావెళ్ళి పెట్టింది అమ్మో 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 నేను ఈ రకంగా పోతే నన్ను ఏర్పాటు చేస్తారు మరి నెత్తి మీద ఏనాడు గంప పెట్టుకున్నది ఎట్లా పోవాలి ఎట్లా పాట పాడాలి గమ్లు నా దగ్గరికి ఎట్లా రావాలి ఏం చేతు ఎల్లమ్మ అవలమ్మ ఎరకో నా దాని గల పూరెరుకో తినక ముందు తీపి చెప్తా
దీగ ముందు లోతు చెప్తా ముచ్చట చెప్తా ఆడి వీళ్ళ సందు చెప్తా ఒక వీళ్ళ సందు చెప్తారా బొర్రన్న బావి మీద నిలబడితే బావి లోతు ఎన్ని ఉదనాడ ఉందో లెక్కించి చెప్తారా ఆడి వీళ్ళ పొట్టలో ఉన్న మగ పిల్లగా ఆడి వీళ్ళ సందు మగ వీళ్ళ సందు చెప్తారా బొర్రన్న చెప్తారా బొర్రన్న నేను ఇక్కడ తిరుక్కుంటా పోతున్నా ఎరక ఎప్పుడే మాది మేము రాజ్యము తీరు రాజ్యం తీరు దేశం తీరు కుల భాష నాది ఎరక చెప్పమంటారా ఏం ఆపతీరా మా దగ్గర ఇది తాళ్ళు వంగేడు లేచేటి వాసన వస్తుంది అయితే మా వనములకు మీరు రమ్మంటారు సరే పోదామా మరి ఎల్లమ్మ ఎప్పుడు వచ్చిందో నేను ఇంకా చెప్పాలంటే ఆదేవంత వరగయ్యాల భూదేవంత పందిరయ్యాలి వేసిరా ఆదేవంత అరిగేస్తారా ఎవరన్నా అరిసేంత వేసిరు కదా నా దించుర్రా బిడ్డ నాది బుట్టి దించాలంటే నెత్తి మీది బుట్టి తీసింది దరితల్లి మీద పెట్టింది దరితల్లి మీద పెట్టి హరి నిన్న 2 దాములు అప్పుడు కొడుకో అనలారా ఎల్లమ్మ వచ్చిందిరా కొడుకా అన్నలారా నిన్న 2 దాములు అప్పుడు తలపగట్ట రీతిగా ఏనాడు నెత్తి చేసుకుంది చేతులు వంకలు చేసుకుంది ఊతగొల బరిగా చేతులు పట్టుకొని వచ్చింది పొట్టుకురి తీసుకొని వచ్చి కళ్ళు పోయి అరే నువ్వే అయితే పైసలు ఇస్తే వస్తాను కావడి బద్దలు బుల మందు పెట్టి కావడి బద్దలు అంటే ఆనాడు గమలు ఏనాడు మెడ బద్దలేసి ఎల్ల నూకిరట నిజమేనా మీ వంగిన వృక్షాలు ఇవ్వ లేచిన వృక్షాలు వంగబోవు రాగి బాండవలు అయిపోయినాయి వాళ్ళు కాదు వీళ్ళు కాదు మరి ఒక ఎవరు అనుకుంటున్నారు శివుడికి బిడ్డ శివరల్లి మాత కబుతున్న బిడ్డ గంభీరాలు పర్వతమ్మ కన్న బిడ్డ పర్వతి రేణుకా ఎల్లమ్మ ఎల్లమ్మ అంటే మీరు తప్పు చేస్తుంది ఇంకా ఇప్పటికే మీకు చెబుతున్న కొడుకు కొడుకులారా గుళ్ళు కట్టాలి కాటమయ్య గుళ్ళు కట్టాలి కాటమయ్య గుళ్ళు కట్టి 7 రోజుల సిద్ధోగం చెయ్యాలి 7 రోజుల సిద్ధోగం చేసి మన యొక్క కొడుకులారా 7 రోజుల సిద్ధోగం అంటే మొర్రి ముంతడి కళ్ళు ఉంటే మోగాలం అంటే అన్నం కలుగుతుంది ఆ మొర్రి ముంతడి కళ్ళు ఉంటే మోకాలం అంటే అన్నం కలుగుతుంది గడ్డమ్మి కట్టాల కనకసిరి మేడలు మడ్డమ్మి కట్టాల మానికాల కొడులు గమన వాళ్ళ చెప్పింది ఎల్లమ్మ ఎప్పుడైనా మరి యొక్క ఏనాడు చెట్టు ఏనాడు వరకు మీరు కమల వాళ్ళారా కమల వాళ్ళారా మీరు మోకు ముస్తా తీసుకొని మరి యొక్క ఏనాడు చెట్టు కాడిపోయినప్పుడు అందంగా బొట్టు పెట్టుకుంటది 7 మాట ఉండతనం ఉండదు 7 వల్ల ముత్తైదనం ఉంటది చెట్టు ఎక్కి కళ్ళు తీసుకొచ్చినప్పుడు అక్కడ సాగ పెట్టాలి కాలుకు చెప్పు పెట్టుకొని కళ్ళు ఉంచొద్దు ఆ చెప్పు వచ్చి తనకు తగినట్టుకుంటే పాతకం తగులుతుంది నోట సుట్ట పెట్టుకొని బీడి పెట్టుకొని కళ్ళు పంపితే కరుకొచ్చల్ల పడితే పాతకం తగులుతుంది కొడుకులారా ఒకవేళ కనుకనే మరి ఒక నీ దుకాణానికి 3 తిట్టు ఉండాలి
మూడు తిట్లు ఉండాలంటే తల్లి. ఇక్కడ తాగినోడు ఇటు చెప్పాలి, ఇక్కడ తాగినోడు ఇటు చెప్పాలి. మీ అయితే ఆ. ఇల్లు కట్టుకుంటానికి ఒక కవిని పెడితేనే ఒక కవిని ఉండడానికే పెద్ద కష్టం. మూడు తిట్లు ఎట్లా అంటావు? ఎట్లా ఆనంగా మాత్రం అత్తొస్తాయి ఈనంగా కూడా వెళ్ళిపోవాలి.